ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ సమయములో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాను. పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే, ఈ రాత్రి మీ ప్రార్థనలకు ప్రభు జవాబును అనుగ్రహించుటకు ఆయన మీ పట్ల సిద్ధముగా ఉన్నాడు. దేవుడు మీతో కూడా ఉన్నాడని గుర్తించుటకు ఈ లోకములో మీకొక గొప్ప నిరీక్షణ కలదు. ప్రియులారా, ఆ నిరీక్షణ మీలో ఎలా కలుగుతుందనగా, యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును అన్న వచనము ప్రకారము ప్రభు మీకు ముందుగా వెళ్ళి మీతో కూడా ఉంటాడని పరిశుద్ధ లేఖన భాగము స్పష్టముగా మనకు తెలియజేసినది. మరియు నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు, భయపడకుము, విస్మయముందకుమని చెప్పెను. కాబట్టి ప్రియులారా, ఈ నమ్మకముతో మీరు కోరుకున్న అద్భుతము కోసం ప్రార్థనలో దేవుణ్ణి వెతకండి. అవును ప్రియులారా, ప్రభు మన ప్రార్థన విన్నపములను వినుచున్నాడు. కాబట్టి మీరు ఆయనను విశ్వసిస్తే, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురు అన్న వచనము ప్రకారము మీరు దేవుని ఉద్దేశము ప్రకారము సూచక క్రియలుగాను మహత్కార్యములు చేయువారుగా మార్చబడతారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి మిమ్మల్ని ఓదార్చడానికి మీ వేదన మధ్య దేవుడు మీ యొద్దకు వస్తాడు. కాబట్టి మీ బాధలను భరించుచు అందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్న ఆయన చేతిలో మీ చింతలను మరియు వేదనను ఉంచండి. ఈ రాత్రి మీరు దేవుని నుండి స్వస్థత, రక్షణ మరియు ఆర్థిక ఆశీర్వాదాల కొరకు ప్రార్థనలో ఎంతో కాలము నుండి ఎదురు చూస్తున్నారా? మీ కుటుంబ సభ్యులు ప్రభుతో సహవాసము కలిగి ఉండాలని మీరు ప్రార్థిస్తున్నారా? ప్రియులారా, ప్రభుపై మీకున్న మీ ఆశ భంగము కానేరదు. ఆయన నిశ్చయముగా మీకు సమాధానమిచ్చి మిమ్మల్ని సంతోషపరుస్తాడు. మీరు దేవుని వాగ్దానములను గట్టిగా పట్టుకొనండి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అన్న వచనము ప్రకారము మీ ఫలము అధికమవుతుంది. అంత మాత్రమే కాదు, మీ దుఃఖము సంతోషముగా మారుతుంది. మనకు జీవమును అనుగ్రహించుటకు దేవునిచే పంపబడిన యేసు ప్రభు మీ కష్ట సమయములలోనూ శారీరక వేదనలోనూ మిమ్మల్ని సంతోషింపజేయుటకు ఈ రాత్రి మిమ్మల్ని వెదికి వస్తాడు. మీ ఎదుట ప్రత్యక్షమవుతాడు. మిమ్మల్ని ముట్టి స్వస్థపరుస్తాడు. మీ కన్నీటిని తుడిచి ప్రభు మిమ్మను ఆనందింపజేస్తాడు. అట్టి రీతిగా విశ్వాసము కలిగిన జీవితము జీవించుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన ప్రియ పరలోకమందున్న పరమతండ్రి, మీ సర్వశక్తి కలిగిన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేయుచున్నాం. దేవ, గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ సురక్షితమైన రెక్కల చాటున సంరక్షించి భద్రపరిచిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, నీవు ఈ రాత్రి మా ప్రార్థనలను వినుచున్నావని మేము విశ్వసించున్నాం. అయ్యా, మేము నీ అద్భుత కార్యాలను గూర్చి సందేహించినందుకు విచారిస్తున్నాం.
దేవ, నీవు మా జీవితములో అద్భుతాలు జరిగిస్తావని నమ్ముటకు మాలో నీ బలమైన విశ్వాసమును దయచేయము. అయా, అవిశ్వాసము ద్వారా మేము పాపులముగా ఎంచబడుచున్నాం. మా జీవితములో నిన్ను విశ్వాసముతో వెదికే దివ్యకృపను మాకు అనుగ్రహించుము. దేవ, మాకు ఆవగింజంత విశ్వాసమును అనుగ్రహించుము. మేమెల్లప్పుడూ నీలో విశ్వాసము కలిగి జీవించినట్లు మాకు సహాయము చేయము. కొండను పెకిలింపగలిగే విశ్వాసము మాకు అనుగ్రహించుము. అయ్యా, మా ప్రార్థన విన్నపముల నిమిత్తము ఈ రాత్రి నిన్ను గట్టిగా పట్టుకొని నీ యందు మాత్రమే విశ్వాసముంచుటకు కావలసినటువంటి కృపను మాకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన, ప్రతి బిడ్డ ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తంతో ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి నాయన. బిడ్డలు చేస్తున్న పనంతటిని మీరు ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, ఉద్యోగాలు లేక కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకొని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా, వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను కూడా మీ శక్తివంతమైన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం. అయ్యా, ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం. దేవ, శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని అయ్యా, బిడ్డలతో మీరుండి ఆ కుటుంబాలలో శాంతి సమాధానము, విడిపోయిన ప్రతి కుటుంబము తిరిగి ఐక్య పడులాగున మీరే ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం. దేవ, నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం. అయ్యా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరచండి. దేవ, మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచర్య అంతటిని దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను, మాత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలందరినీ మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.